కడప జిల్లా పొద్దుటూరులో పండుగ కళ సంతరించుకుంది. ఇక ఎమ్మెల్యే వరదరాజులు తన స్వగ్రామంలోని కామనూరులో భోగి మంటలను వెలిగించారు. ఇంటి వద్ద వేసిన భోగి మంట చుట్టూ కుటుంబ సభ్యులతో కలిసి కోలాటమాడారు. రైతుల పండుగ అని సంక్రాంతి పండుగ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు మరి తెలుగు ప్రజలందరూ ఎక్కడ ఉండబడినప్పటికీ కూడా వాళ్ళందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సంక్రాంతి పండుగ అనేది ఆనవాయితీగా జనవరి 13వ తారీఖున వస్తూ ఉంటుంది. ఇప్పుడు రైతులందరికీ కూడా పాడి పంటలన్నీ వాళ్ళ గ్రామాలలో ఉండబడిన రైతులందరూ కూడా ఈ పండుగకు ఒక పేరు పాడి పంట. అంటే రైతులకు గ్రామాలలోనే పాడి ఉంటుంది, పంట కూడా గ్రామాలలో నుంచి అందరికీ రైతులు అందిస్తూ ఉంటారు. కాబట్టి పాడి పంటలకు సంబంధించిన కొత్త సంవత్సరంలో ఈ సందర్భంగా రైతులందరూ బాగుండాలని, మరి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ఒక ఉన్నత స్థాయి చంద్రబాబు నాయకత్వంలో ఒక పెద్ద ఎదగాలని, అందరూ ప్రజలు సుఖ సంతోషాలతో ఈ నూతన సంవత్సరంగా పాడి పంటల సందర్భంగా ఈ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ పాడి పంటలు అనేది ఈ కొత్త సంవత్సరంలోనే మొదలవుతున్నాయి. ఈ కొత్త సంవత్సరంలో మొదలైన సందర్భంగా అందరికీ అన్ని రకాల తినుబండారాలు గ్రామీణ ప్రాంతాలనే వస్తుంటాయి. పాలు మొదలుకొని, నూనె మొదలుకొని ప్రతి ఒక్కటి కూడా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు రైతులు కష్టపడి పండించి అందరికీ అడవి చేస్తున్నారు. అటువంటి రైతులకు, పాకిస్తాన్ చైనా సరిహద్దుల్లో ఉండబడిన సైనికులకు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నూతన సంవత్సర